ఈరోజు మనం చెప్పుకునే నీతి కథ తింగరి తాబేలు. చెరువులోని తాబేలు రోజు బయటకొచ్చి చెట్టు నీడలో కూర్చునేది. అదే సమయానికి ఓ కాకి వచ్చి దాంతో కబుర్లు చెప్పేది. ఆ పక్కనే కలుగులో ఎలుక కూడా ఉండేది. కాని అవి ఎంత పిలిచినా వచ్చేది కాదు. దాంతో ఆ రెండూ దాన్ని ఎగతాళి చేసేవి. ఒకరోజు కాకి తాబేలుతో, నీ పని బాగుంది. నీళ్లలో తేలుతూ ఎంచక్కా చెరువంతా తిరిగొస్తావు. నాకా అదృష్టం లేదు అంది. నువ్వేం బాధపడకులే, రేపు ఆ అదృష్టం నీకు కలిగిస్తాను అంది. ఆ మాటలు విని సంబరపడింది కాకి. మరుసటి రోజు కాకి రాగానే తాబేలు ఓ తాడుతో తన డిప్పకు కాకి కాళ్లకు ముడివేసింది. తరువాత, మిత్రమా, ఇక నువ్వు నీళ్లలో పడిపోవు, నా డిప్పమీద కూర్చో, చెరువంతా చూపిస్తా అంది. చెప్పినట్లుగానే చెరువు చూపించింది. తరువాత, రేపు నువ్వు నన్ను గాలిలో తిప్పాలి అని అడిగింది. అదెలా సాధ్యం అంది కాకి. రేపు చెబుతాలే జవాబిచ్చింది తాబేలు. మరుసటి రోజు కాకి వచ్చేసరికి తాడుతో సిద్ధంగా ఉందది. ఏంటి మిత్రమా, నీ ఉపాయం అని అడిగింది. ఈ తాడు ఒకవైపు నీ మెడకు, రెండో వైపు నా మెడకు చుడతాను. నువ్వు పైకి ఎగరగానే నేను గాల్లో ఎగురుతాను అంది తాబేలు. భలే భలే అంది కాకి సంతోషంగా. వెంటనే తాడు కట్టుకుని కాకి ఒక్కసారిగా ఎగరబోయింది. కాని తాబేలు బరువు ఉండటంతో అది సాధ్యపడలేదు. పైగా తాడు దాని గొంతుకు బిగుసుకుపోయింది. ఎంత ప్రయత్నించినా ముడి రాకపోగా మరింత చిక్కుపడసాగింది. దాంతో కాకి ఊపిరి ఆడక రెక్కలు ఆడించడం మొదలుపెట్టింది. అది చూసి కలుగులోంచి బయటికి వచ్చిన ఎలుక తాడుని కొరికేసి వాటిని రక్షించింది. తాబేలు, కాకి దాన్ని ఎగతాళి చేసినా అవేమీ పట్టించుకోకుండా వచ్చి ప్రాణాలు రక్షించినందుకు ఎలుకకు కృతజ్ఞతలు చెప్పారు.